గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ లో భారీ అవినీతి చోటు చేసుకుందని మంత్రి పార్థసారథి అన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి నెల్లూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇళ్లను పరిశీలించారు. గతంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారులను మభ్యపెట్టి వారి ఖాతాల్లో నుంచి డబ్బు లాగేసుకోవటం కంటే నీచమైన పని మరొకటి లేదని దుయ్యబట్టారు. ఇక్కడ ఇళ్లను చూస్తూ ఉంటే ఎంతలా మోసం చేశారో ఇట్టే అర్థమవుతోందన్నారు. గతంలో చంద్రబాబు 2.5 లక్షలు ఇస్తే జగన్ కేవలం 30,000 రూపాయలను ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు మంత్రి పార్థసారథి. ఎక్కడైతే క్వాలిటీ లేదో అక్కడ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేస్తే మంచిది కాదని ఎక్కడైతే భావిస్తామో అక్కడ తప్పకోకుండా ఆ కాంట్రాక్టర్తో అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుని లబ్ధిదారులకి న్యాయం జరిగేట్టు చేస్తాం. ఇంకోటి ఆప్షన్ 1 and 2 ఇది మరి అరాచకం. ఎందుకంటే ఇల్లిటరసీని, నిరక్షరాస్యతని, లేకపోతే అమాయకత్వాన్ని, లేకపోతే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ఇల్లు కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా కొన్ని వేల రూపాయలు లబ్ధిదారుడు అకౌంట్కి ప్రభుత్వం వేస్తే ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బుల్ని అబద్ధం చెప్పి మేము కట్టాము, ఇక్కడ దాకా కట్టాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవటం ఇంతకంటే కూడా నీచమైన చర్య ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ